గత నెలలో ముంపునకు గురై రంగుమారిన ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌర సరఫరాల సంస్థ ద్వారా రంగుమారిన ధాన్యం కొనుగోలుకి ప్రభుత్వం నిర్ణయించి ఆదేశించింది. గరిష్టంగా 10% మించకుండా రంగుమారిన దెబ్బతిన్న గింజ ఉన్నప్పటికీ కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తారు. ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం ఈ ఏడాది ఖరీఫ్లో 4,96,00,000 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. సాధారణంగా పాడైన పొల్లుపోయిన ధాన్యం 5% లోపుగానే ఉంటేనే పూర్తి కనీస మద్దతు ధరను చెల్లిస్తారు. తీవ్ర వర్షాల వల్ల నష్టాలు వాటిల్లడంతో ఈ కొనుగోలుకి నిబంధనలో మినహాయింపులు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కోరింది. ఈ నెల 8న కేంద్రం నుంచి దీనిపై స్పష్టతనిస్తూ మినహాయింపులకు అనుమతించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మినహాయింపులు కేవలం ఈ ఖరీఫ్లో పంటకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఉభయ గోదావరి జిల్లాలో పంట కొనుగోలులో మాత్రమే రంగుమారిన ధాన్యం పరిమితులకు సడలింపు ఉంటుందని వివరించింది.